పేరు లక్ష్మీదేవి. మేము మా సంఘం తరఫున మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా మేము ఇక్కడ పాంప్లెట్ ఆవిష్కరణ చేస్తున్నాము. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవం మార్చి 8 సండే మహిళా దినోత్సవం మేము జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరు వచ్చి మా ప్రోగ్రాంను మా మహిళా సంఘం మా పోరాటాన్ని రేపు మహిళా సంఘంగా అందరము కలిసి మహిళల సమస్యల పైన, మద్యం పైన, మడ్కా పైన, గుట్కా పైన, డ్రగ్స్ పైన ఇవన్నీ మేము పోరాడుతూ ఉన్నాము. కానీ ఇవన్నీ తగ్గలేదు. తగ్గాలని మేము ఆలోచన చేసి ఇట్లా ప్రోగ్రాంలు చేస్తూనే ఉన్నాము. ఎంత ఉద్యమం చేస్తున్నా ఎక్కడ తగ్గలేదు. మేము ఇప్పుడు ఉద్యమం చేస్తే తగ్గుతుందని ఏమీ లేదు. తగ్గుతుందని అని చెప్పలేదు. ఇంకా పెరుగుతానున్నాయి కానీ తగ్గలేదు. ఈ 7 సంవత్సరాల పాప మదనపల్లెలో అమ్మాయి పక్కింటి అబ్బాయి వచ్చి ఆ అమ్మాయి చిన్న పాప కూడా అనుకోకుండా అతను ఇట్లా అమ్మాయిని తీసుకుపోయి అత్యాచారం చేసి డ్రమ్ములో వేసి అమ్మాయిని కనిపించకుండా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చూసి ఎక్కడెక్కడో చూసి ఎక్కడ కనిపించక పక్కింటికి పోయి చూస్తే అమ్మాయి డ్రమ్ములో పడిపోయింది. డ్రమ్ములో చూసి తల్లిదండ్రులు ఎంతో ఆవేదన పడిపోయినారు. ఆవేదన పడిపోయిన తర్వాత పోలీసులు వచ్చి తీసుకుపోయి తిట్టినారు. అక్కడికి పట్టుకున్న తర్వాత అతను ఏదో మాయం చేసి ఏదో మాట్లాడి అతను కనిపించకుండా పోయినాడని చెప్పిన తెల్లవారి ఆ చెరువులో ఉన్నాడు. అది ఏమైందో ఎక్కడేమైందో తెలియడం లేదు. రేపు మేము మా ప్రోగ్రాంలో ఇవన్నీ చేస్తాము. మహిళల పైన మహిళా హత్యలు, అత్యాచారాలు దీనిపైన మేము ప్రోగ్రాం చేస్తూ ఉంటాము, ఉద్యమిస్తుంటాము. ఉద్యమాలు ఎక్కడెక్కడో చేస్తున్నాము. ధూపగుంట, పెద్ద పసుపుల స్ఫూర్తితో మహిళలతో స్ఫూర్తితో ఉద్యమాలు చేస్తున్నాము, చేయబోతాము. ఇంకా ఏదైనా మహిళల కోసం ఏదైనా ముందుకు అడుగు వేస్తాము. నేను రాయలసీమ మహిళా శక్తి సంఘంలో సభ్యురాలిని. నా పేరు గీత. మేము ఈరోజు అంతర్జాతీయ మహిళా శ్రామిక శక్తి సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించినాము. మహిళలపై చాలా అత్యాచారాలు, నేరాలు, కుటుంబ హింసలు అవి జరుగుతూ ఉన్నాయి. పోర్మామిల మండలంలోని అడుగంటిపల్లెలో 57 సంవత్సరాల ఉపాధ్యాయుడు 8 సంవత్సరాల బాలిక మీద అఘాయిత్యంగా ప్రవర్తించి అమానుషంగా ఆ చిన్నారిని వేధించి ఎంతో అవమానానికి, అసహ్యానికి అందరూ అసహ్యించుకునేటట్లుగా చేశాడు. అతనికి ఇంతవరకు కూడా కఠినంగా శిక్షించలేదు. అటువంటి వాళ్లను పోలీస్ స్టేషన్లో వేసి నిర్బంధంగా జీవితాంతం శిక్ష విధించాలని కోరుకుంటున్నాము. అంతేకాక తెలిసి తెలియని వయసులో అబ్బాయిలందరూ మద్యానికి, డ్రగ్స్ కు, స్మగ్లింగ్ కు గురవుతూ అందులో సభ్యులవుతున్నారు. అలాంటి వాళ్లను అరికట్టాలి. వాళ్లకు అలాంటి పిల్లలను ప్రోత్సహించే వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. వాళ్లకు మద్యము, డ్రగ్స్ అవన్నీ దొరకకుండా పోలీస్ వాళ్ళు చట్టం తీసుకుని వాళ్ళను నిర్బంధించాలి. మేము మహిళా శ్రామిక శక్తి పైన మహిళల ఐక్యం చేయడానికి, మహిళలను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇంకా మహిళలకు రక్షణ కల్పించాలి, వాళ్ళను కుటుంబ హింసల నుంచి కాపాడాలని కోరుకుంటున్నాం. పల్లెబాట పోరు చేస్తూ ఉన్నాము. ఇదే విధంగా మేము మహిళలపై జరిగే అన్యాయాలను, అక్రమాలను రూపుమాపాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాము. మేము ఈ సభలు చేయడానికి కారణం మహిళలపై ఈరోజు ఉన్న సమైక్యత లోపం వలన ఈ సంఘం తరఫున మేము పోరాటం చేస్తూ ఉంటాం. కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నా పేరు అరుణరేఖ.